హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరి కోసం ఒక సరికొత్త రెసిపీ చేద్దామనుకుంటున్నాను. అదేమిటనుకుంటున్నారా? డొమినోస్ స్టైల్లో చికెన్ పిజ్జాని ఇంట్లోనే ఏ విధంగా తయారు చేయాలనేది చేసి చూపిస్తాను. చూడండి, మీరు అందరూ కూడా చేసుకోండి. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోవాలి ముందుగా. అలాగే అందులో ఒక స్పూను ఈస్ట్ని తీసుకోవాలి. అలాగే ఒక స్పూన్ వచ్చి షుగర్ని కూడా తీసుకోవాలి. అన్నీ ఈక్వల్గా తీసుకోవాలండి. అలాగే ఒక స్పూన్ వచ్చి మైదాని కూడా తీసుకోవాలి. ఈ మూడింటిని కూడా గోరువెచ్చని నీళ్ళు వేసుకుని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే చల్లగా ఉండకూడదు, అలాగని బాగా వేడిగా ఉన్న వాటర్ వేయకుండా గోరువెచ్చని నీళ్ళతో వేసుకుని ఈ విధంగా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు మైదా, అలాగే మరొక కప్పు మైదా, అంటే 2 కప్పుల మైదాని వేసుకోవాలి. దీంట్లోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, అమూల్ బటర్ ఉంది కదా, అలాగే బటర్ని కూడా మనం వేసుకోవాలి. బటర్ చూపించాను కదండి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం అంతా కలుపుకోవాలి. ముందుగా మనం నానబెట్టుకున్న ఈ వాటర్ని చూడండి, ఈస్ట్ ఎలా పొంగిందో, ఇలా పొంగితేనే మనకి పిజ్జా అనేది చాలా బాగా వస్తుంది. పొంగకపోతే పక్కన పెట్టేసుకోండి, పొంగితేనే అందులో వేసుకోవాలి. మనకి బాగా చికెన్ పిజ్జా రావాలంటే ఈ ఈస్ట్ అనేది చాలా మెయిన్ పార్ట్ అన్నమాట. అందుకని ఇలా బాగా కలుపుకోవాలి. అలా గట్టిగా కాకుండా బాగా మెత్తగా కాకుండా సాఫ్ట్గా వచ్చేలాగా ఈ విధంగా మీరు బాగా కలుపుకోండి. ఇప్పుడు దీన్ని ఒక పీట మీద కానీ, లేకపోతే మనము ఆనియన్స్ కట్ చేసుకుంటాం దాని మీద కానీ ఎక్కడైనా పెట్టి, బేస్ బాగున్న దాని మీద పెట్టి ఎల్మెల్లా మీరు సాగదీస్తూ ఉండాలండి, కింద పిండి వేసి. ఒక విధంగా చెప్పాలంటే మనం బట్టలకి సబ్బు పెట్టి ఎలాగా చేస్తామో ఆ టైప్లో బాగా సాగదీయాలండి. ఇది మనం ఎంత అలాగా రోల్ చేసి సాగదీస్తే అంత బాగా మనకి పిజ్జా అన్నది రెడీ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇలాగా ఈ విధంగా చేయాలి. దీన్ని రాక్ అండ్ రోల్ మెథడ్ అంటారు. ఆ మెథడ్లోనే మొత్తం అంతా పిండినంతా కూడా ఈ విధంగా చేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు అలా చేసిన బాల్ చూసారా ఎలా ఉందో? ఇలాగే ఈ బాల్ నొక్కితే ఇలా సాఫ్ట్గా అవ్వాలి. ఇలా వస్తే మనకి పిజ్జా అనేది చాలా బాగా వస్తుంది, బాగా కుదురుతుంది అన్నమాట. మనము బయట ఆర్డర్ ఇచ్చిన దానికంటే మనం ఇంట్లో చేసుకున్నదైతే ఇంకా బాగా వస్తుంది. అయితే ఇదివరకే మనం కలుపుకున్న పిండి బౌల్ ఉంది కదండి, ఈ బౌల్కి ఇలాగా ఆయిల్ అంతా కూడా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమంని దాంట్లో పెట్టేసుకుని మనము దీనికి కూడా కొంచెం ఆయిల్ అనేది పైన అప్లై చేయాలి. ఈ పైన అంతా కూడా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనము ఒక క్లాత్ కప్పాలి. 1 అవర్ తర్వాత మనం క్లాత్ ఇలా తీసి చూస్తే అది మనం ఇదివరకే పెట్టిన దానికంటే డబల్ అవుతుందండి. అప్పుడు ఇంకా బాగా దీన్ని మిక్సింగ్ చేయాలన్నమాట. ఇలా దీన్ని ఇలాగ మిక్సింగ్ చేస్తూ ఉంటేనే మనకి బాగా వస్తుంది పిజ్జా. ఇప్పుడు చూడండి, మీకు ఇది చూపిస్తున్నాను కదా, ఇది జొన్న పిండి అన్నమాట. మీకు ఇలా చేయడానికి ఎవరికైనా అందుబాటులో ఉంటే మకాయి ఆట అని ఉంటుంది, అది సూపర్ మార్కెట్లో దొరుకుతుంది.
అది కానీ లేకపోతే బొంబాయి రవ్వ అన్న వేసుకోవచ్చు, అలాగే జొన్న పిండి అన్న వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పీట తీసుకుని జొన్న పిండిని మనం దాని మీద అప్లై చేసుకుని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా దీని మీద పెట్టుకుని ఒక చపాతీని ఎలా అయితే చేసుకుంటామో మనం ఆ విధంగా రౌండ్గా చేసుకోవాలి. చూసారు కదా ఏ విధంగా చేస్తున్నామో, ఇలాగా బాగా రౌండ్గా వచ్చే వరకు చేసుకుంటూ ఉండాలండి. మనకి ఈ జొన్న పిండి వేయడం వల్ల బాగా క్రిస్పీగా, చాలా క్రంచీగా, చాలా బాగా వస్తుంది అన్నమాట. చూసారు కదా ఎంత బాగా రౌండ్గా వచ్చిందో పిజ్జా అనేది. ఇప్పుడు మనం అంతా రెడీ అయిపోయింది. ఇదే వాటర్ అండి. ఈ వాటర్ తీసుకుని చుట్టూరు కూడా మనము తడి చేసుకుంటూ దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి. మొత్తం ఈ రౌండ్ బేస్ అంతా కూడా మనం ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఫోల్డింగ్ ఎందుకంటే పిజ్జా తయారైన తర్వాత విడిపోకుండా అలా బ్రేక్ అవ్వకుండా ఉండడం కోసం మొత్తం అంతా కూడా బాగా ఫోల్డింగ్ చేసుకోవాలి మనం. ఇలా చేయడం వల్ల మనకి చివరనే మనకి పగుళ్ళు అవి రాకుండా విడిపోకుండా ఉంటుంది అన్నమాట. చూసారు కదా ఎలా ఫోల్డింగ్ చేస్తున్నాము. ఇలాగ ఈ విధంగానే మొత్తం అంతా చేసుకోవాలి. మొత్తం అంతా అయిపోయిందండి. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఒక ఫోర్క్ అనేది తీసుకుని దీన్ని అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కూడా ఘాట్లు పెట్టేసుకోవాలి. ఇంట్లోనే ఇలాంటి పిజ్జాలు చేసుకుంటే చాలా బాగుంటుందండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మనకు కూడా తక్కువ ఖర్చులో అయిపోతుంది. ఇప్పుడు ఒక ట్రే తీసుకుని దానికి బటర్ని అప్లై చేసుకుని దానిపైన జొన్న పిండిని ఇలా చల్లుకోవాలి. ఇప్పుడు దీన్ని A few moments later 200 డిగ్రీలో మనం హీట్ చేయాలి ఓవెన్లో. చూసారు కదా 200 డిగ్రీలో ఎలా హీట్ చేసామో. ఇప్పుడు బయటికి తీసిన తర్వాత ఈ విధంగా వచ్చిందండి. దీన్ని ఇప్పుడు మనము బయటికి తీసుకున్న తర్వాత దీని మీద ఏమేమి వేయాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాము. ఇప్పుడు దీన్ని మనం గార్నిష్ చేసుకుంటాం అన్నమాట. పిజ్జా సాస్ ఉంటుంది కదండి, మార్కెట్లో దొరుకుతుంది అవైలబుల్గా. అది మనం తీసుకుని దీని మీద అప్లై చేయాలి. సాస్ మొత్తం అంతా వేసుకుని చక్కగా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలండి. మొత్తం స్పూన్తో స్ప్రెడ్ చేసేసుకుంటున్నాం అంతాని. చేసేసిన తర్వాత మొజరెల్లా చీజ్ అని దొరుకుతుంది. ఇది కూడా సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది మీకు. ఇదైతే చాలా చిన్న చిన్న ముక్కలుగా ఇవన్నీ చూడండి ఎంత స్లైసెస్, చాలా చిన్నగా పీసెస్ అన్నీ ఎంత బాగున్నాయో. మనం కట్ చేసుకోక్కర్లేదు. ఇవి అవన్నీ కూడా సాస్ మీద గార్నిష్ చేసుకోవాలి మనం. అలాగే ముందుగానే రోస్ట్ చేసుకున్న చికెన్ పీసులను కూడా దాని మీద వేసుకోవాలి. ఇవి బోన్లెస్ పీసులు. ఇవి ఆయిల్లో వీటిని ఫ్రై చేశాను. ఉప్పు కారం వేసి బాగా ఫ్రై చేసుకున్నాను రోస్ట్గా. ఇవి క్యాప్సికమ్ ముక్కలండి, చాలా చిన్న చిన్నవి కోసాము. అవి కూడా గార్నిష్ చేసుకోవాలి. ఆ విధంగానే మనము ఇంకా క్యాప్సికమ్ రెడ్, ఎల్లో, ఆరెంజ్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మనము చీజ్ అనేది పైన గార్నిష్ చేయడం జరుగుతుంది.
గార్నిష్ చేసిన తర్వాత మరలా ఓవెన్లో 200 డిగ్రీస్లో మనము హీట్ చేసుకోవాలి. 20 మినిట్స్ పడుతుందండి దీనికి. పైన అంతా కూడా చివరినంతా కూడా ఇలాగ ఆయిల్తో గ్రీజ్ చేసుకుని A few moments later. 20 మినిట్స్ అయిన తర్వాత చూడండి, చీజ్ అన్నది, చికెన్ పిజ్జా అన్నది మనకి రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగుందో, చాలా బాగా వచ్చిందండి. ఇవి బయట తినాలంటే చాలా సాహసం చేయాలా, అది ఎలా ఉంటుందో ఏంటో మనకు తెలియదు. అయితే మనం ఇంట్లోనే ఇలా చేసుకుని చక్కగా పిల్లలు అడిగినప్పుడల్లా మనం వాళ్ళకి చేసి పెట్టవచ్చు. చాలా ఆనందంగా తింటారు. చూసారు కదా, దీన్ని ఇలాగా ముక్కలు ముక్కలుగా చేసుకున్నాం. మీకు నచ్చినట్లు మీరు చేసుకోవచ్చు. ఎంత బాగుందో చూడండి. మరి మీరు అందరు కూడా చూస్తారు కదా, చూసి చేయండి. అందరూ కూడా మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.